హాయ్ అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న దివాళీ కదా! మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రమైతే చేసేసాను. అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి స్నానం చేసి వచ్చి దీపం అయితే పెడుతున్నాను. ఈరోజు దీపావళి కాబట్టి అందరూ జాగ్రత్తగా క్రాకర్స్ అయితే కాల్చండి. కాల్చకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పొల్యూషన్ కదా! దీపావళి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్రమిదలు. ప్రమిదలు అయితే మొన్న తీసుకున్నాను. ప్రమిదలు డజను 20 రూపీస్ అంట. మీ ఊర్లో ప్రమిదల కాస్ట్ ఎంత అన్నది కామెంట్ చేయండి. ప్రమిదల్ని మార్నింగే నానబెట్టి ఉంచేయాలి వాటర్లో వేసి ఇవి ములిగేంత వరకు. ఇలాగా ఉంచేసి ఒక 4 గంటల తర్వాత అయితే వీటిని శుభ్రంగా అయితే కడిగేసి ఒక ప్లేట్లో అయితే పెట్టండి. ఎండలో ఆరబడితే ఇవైతే బాగా ఆరిపోతాయి. ఈ ప్రమిదలు తడి లేకుండా ఆరడం వల్ల ఇలా నీటిలో నానబెడితే ఇందులో ఉన్న హోల్స్ ఏవైనా ఉంటే మూసుకుపోతాయి. ఈ టిప్ మీకు తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. వీటిలన్నిటిని అయితే కడిగేసాను కదా! ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళి అయితే ఆరబెడుతున్నాను. ఎండలోనైనా ఆరబెట్టచ్చు, లేదు అంటే నీడలోనైనా ఆరబెట్టచ్చు. ప్రస్తుతానికైతే ఎండ కాస్తుంది కాబట్టి ఇదిగోండి ఎండలో అయితే ఆరబెట్టేసాను. తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి చేద్దామని అనుకున్నాను. పూరి ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఆలునైతే శుభ్రంగా కడిగేసి ముక్కల కింద అయితే కట్ చేశాను. వీటిని ఇప్పుడు ఉడికించాలి. ఇప్పుడు బంగాళదుంపలు అయితే కుక్కర్ పెట్టాను. ఇవైతే 3 విజిల్స్ రావాలి. ఈ లోపల మనం కర్రీకి మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 2 ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, 2 టమాటాలు ఇవన్నీ కలిపి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు వీటిని అన్నీ అయితే ఒక మిక్సీ జార్లోకి వేసాను కట్ చేసి. ఇందులోని కొంచెం జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు కొంచెముని మసూర్ పప్పు అని ఉంటుంది అది కూడా వేసాను. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఈ మిక్సీ చేసిన పేస్ట్ అంతా అయితే అందులో వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపండి. నూనెలోని ఇది బాగా వేగాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడ్డ కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ అయితే వేయాలి. జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేయండి. వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపిస్తే కనుక చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బంగాళదుంప కుర్మా కర్రీ అయితేని. ఇదిగోండి ఇప్పుడైతే ఇది వేగాలి. మధ్య మధ్యలో అయితే కలపండి, లేదు అంటే అడుగంటుతుంది. ఇదిగోండి వేగడం అయితే స్టార్ట్ అయింది కదా. బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. వాటిని అయితే తొక్కలు తీసాను. ఇదిగోండి ఇప్పుడు ఈ తొక్కలు తీసిన బంగాళదుంపల్ని ఇందులో అయితే వేస్తున్నాను. కర్రీలో అయితే వేస్తున్నాను. ఇందులోని కొంచెం అయితే ఉంచుకోండి. వాటిని అయితే మెదిపేసి వేసుకుంటే కొంచెం కర్రీ అయితే దగ్గరకు అయితే అవుతుంది, అంటే అతుక్కున్నట్టు ఉంటుంది. దుంపలన్నిటిని అయితే వేస్తాను. ఒక్క 5 నిమిషాలు అయితే ఒక్కసారి అయితే అలా ఉంచేయండి. ఇదంతా అయితే మసాలా దానికి పడుతుంది. తర్వాత తగినంత వాటర్ వేసి, అంటే కొంచెం వాటర్ వేయండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. వేసి మొత్తం అంతా అయితే బాగా కలపండి. మీకు రుచికి సరిపడ్డ కారం, ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే చాలేదు, ఒక గ్లాసు వాటర్ అయితే వేసాను. వేసి మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఉంచండి. ఇదైతే బాగా దగ్గరికి అయితే ఉడుకుతుంది. ఈ మసాలా అంతా బంగాళదుంపలకి పట్టాలి కదా. ఇంతకీ మీకు బంగాళదుంప కుర్మా కూర అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీకి పిండి అయితే తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి దీన్ని అయితే ముద్దలా అయితే కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మాత్రమే కలపాలి, లేదు అంటే ఇది పలచగా అయిపోతే పూరీ అయితే రాదు. కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. ఉండి ముద్దని మొత్తం అంతా కలిపేసాం కదా, దీన్ని అయితే చిన్న చిన్న ముద్దల కింద అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి పూరీ అయితే చేస్తున్నాను. పూరీ పొరుపు పెట్టి చేస్తే, అంటే పూరీ పిండితో అంటించి చేస్తే పూరీలు అయితే బాగా వస్తాయి. కొంతమంది అయితే ఆయిల్ రాసి కూడా చేస్తారు. ఇదిగోండి ఈరోజు మా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ పూరీ. ఇదిగోండి ఒక్కొక్కటి అయితే పూరీలు చేస్తున్నాను. సగం పూరీలు అయితే చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇదిగోండి ఒక్కొక్క పూరీ అయితే అందులో వేసి వేపుతున్నాను. ఇంతకీ మీకు పూరీ అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. ఈరోజు మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అది కూడా కామెంట్ చేయండి. పూరీలు అయితే భలే పొంగుతున్నాయి కదా. ఒక్కొక్క పూరీ అయితే వేపేసి ఎవరికి వాళ్ళకి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. ముందు 4 పూరీలు వేపిన తర్వాత
మళ్ళీ కొంచెంసేపు అయితే ఆయిల్ని అయితే కాగబెట్టాలి, ఎందుకంటే వేడి తగ్గిపోతుంది కాబట్టి. ఇదిగోండి పూరీలు అయితే ప్లేట్లో పెట్టాను, ప్లేట్లో పెట్టి కర్రీ కూడా పెట్టేసి సర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా పాపకి ఇచ్చాను, తర్వాత మా హస్బెండ్కి ఇచ్చాను, తర్వాత అయితే నేనైతే తింటున్నాను. అందరూ తిన్న తర్వాతే కదా మనం తినాలి, ఎందుకంటే వాళ్ళు తినకపోతే మనం తినలేం కాబట్టి వాళ్ళు తిన్న తర్వాతే నేనైతే తింటాను. అందరికీ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత నేను కూడా పెట్టుకుని అయితే తింటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి వీటిల్ని నీటి వంకాయలు అంటారు. మీలో ఎంతమందికి తెలుసు నీటి వంకాయలు? ఈ వంకాయల్ని కాల్చుకుని ఇందులో ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇలా సిమ్లో పెట్టి వంకాయలని అయితే బాగా కాల్చాలి. ఇవి చల్లారిన తర్వాత పైనున్న పొట్టు తీసేసి వీటిని అయితే ఇలాగా పల్చగా అయితే చెయ్యాలి. ఇప్పుడు దీని మీద ఉప్పు కారం కలిపిందైతే వెయ్యాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఉప్పు కారం వేస్తున్నాను. ఓ పక్క వేడి ఆయిల్ అయితే ఒక చిన్న మూకుళ్ళో అయితే పెట్టాను, అదైతే వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ వంకాయల మీద అన్నిటి మీద కారం అయితే వేస్తున్నాను. వేసి ఇప్పుడు మనం వేడి చేసిన నూనె ఉంది కదా, ఆ నూనె అయితే దీని మించి వేస్తే సర్రమని అనాలి. అంటే కనుక ఈ వంకాయలు అయితే చాలా బాగుంటాయి, అన్నంలో పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇటువంటి వంకాయలు తిన్నారా? తింటే కనుక కామెంట్ చేయండి. ఇలా ఎప్పుడైనా తింటే కనుక కామెంట్ చేయండి. ఇదిగోండి ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ తీసి ఈ వంకాయల మీద అయితే వేస్తున్నాను. చూడండి అలా సర్రమని అంటేనే వంకాయలు టేస్ట్ వస్తాయి. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి, చెయ్యకపోతే కామెంట్ చేయండి, చేస్తే కనుక చేశాను అని చెప్పి కామెంట్ చేయండి. ఇదిగోండి వీటిల్ని మినపొడియాలు అంటారు. మినపొడియాలు మన ఛానల్లో ఉన్నాయి, ఎలా చెయ్యాలి అన్నది. ఆయిల్ అయితే వేడెక్కింది, వడియాలను అయితే వేపుతున్నాను. దేనికి అనుకుంటున్నారా? ములక్కాడ పులుసు చేద్దామని చెప్పి పులుసులోకి ఈ వేపినవి అయితే వేసుకుని తింటే చాలా బాగుంటాయి. ములక్కాడ పులుసు ప్రాసెస్ తీసాను అనుకున్నాను, కానీ ఆ వీడియో అయితే కనిపించలేదు. ముందుగా అయితే ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకుని అందులో తాలింపు వేయాలి. అది వేడెక్కిన తర్వాత తాలింపు వేగిపోతుంది కదా, ముందుగా మనము కట్ చేసుకున్న ములక్కాళ్ళు అయితే అందులో వేసి ఒక 2 నిమిషాలు అయితే దాన్ని మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే వేయండి. ఆ వాటరు మరుగుతున్నప్పుడు ఈ ములక్కాడ ఉడికేంత వరకు ఉంచాలి. అందులో కొంచెం సాల్ట్ అయితే వేయండి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం నువ్వుల పప్పు, కొంచెం వరిపిండి, ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేయాలి. ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో అయితే వేసాను. వేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు పులుసు వేయండి, చాలా బాగుంటుంది. పుల్లగా కమ్మగా భలే ఉంటుంది. ఇందాక మనం వేపిన వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాలు కూడా అయితే ఇందులో వేస్తాను. ఉడికొచ్చిన తర్వాత అయితే ఇది ఆపేయాలి. దీపావళి అంటేనే స్వీట్సు, అందుకోసం ఈరోజు అయితే నేను గులాబ్ జాములు అయితే చేస్తున్నాను. దివాళీ అంటేనే స్వీట్స్ అంటేనే దివాళీ కదా. క్రాకర్స్ తర్వాత స్వీటే కదా. స్వీట్లో అంటే గులాబ్ జామ్ అంటే చాలామందికి ఇష్టం. ఎక్కువ మంది ఈరోజు దీపావళి నాడు గులాబ్ జామ్ అయితే చేసుకుంటారు. నేను కూడా అయితే చేశాను. నేను ఎలా చేస్తానన్నది చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దీన్ని కట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. పంచదార అయితే నేను ఈ గ్లాస్తో గ్లాసుడు పంచదార అయితే వేసాను. దీనికి 1.5 గ్లాసులు నీళ్ళు అయితే వేయాలి. స్వీట్ మనం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా స్వీట్ తినాలి అనుకుంటే ఇంకొంచెం పంచదార అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ స్వీట్ అంటే ఇష్టం ఉండదు, అందుకోసమే కొంచెం తగ్గించి అయితే వేసాను. ఇప్పుడు వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసి ఇందులో కొంచెం ఎలాచీ వేసుకోండి. యాలకులు వేసిన తర్వాత దీన్ని అయితే బాగా మరిగించాలి. మధ్యలో అయితే కలపండి. ఇది కొంచెం బాగా మరగాలి. ఈ లోపల మనం పిండిని అయితే కలుపుకుందాము. ప్యాకెట్ని అయితే కట్ చేస్తాను, ఒక బౌల్లోకి అయితే వేసాను. కొంచెం వాటర్ వేసుకుని అయితే కలపాలి. కొంతమంది పాలతో కలుపుతారు, కొంతమంది వాటర్తో కలుపుతారు. నేనైతే వాటర్తోనే కలుపుతాను. మీరు దేంతో కలుపుతారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి తడి చేసుకుని చిన్న బాల్స్ కింద అయితే చేసుకోవాలి. ఇలా తయారు చేసి ముద్దంతా కలిపేసి పక్కనైతే ఒక 10 నిమిషాలు ఉంచండి, బాగా నానుతుంది పిండి. ఒక్కొక్కరు అయితే వెంటనే చేసేస్తారు, కొంతమంది 10 నిమిషాలు రెస్ట్ అయితే ఇస్తారు. ఇదిగోండి వీటిని అయితే చిన్న బాల్స్ కింద అయితే చెయ్యాలి.
దీన్ని చిన్న చిన్న ముద్దల కింద అయితే చేసి మూత పెట్టి అయితే ఉంచాను. 10 నిమిషాల తర్వాత తీసి చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోండి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. కొంతమంది కోలగా చేసుకుంటారు, కొంతమంది రౌండ్గా చేసుకుంటారు. నేనైతే రౌండ్గా అయితే చేశాను. మొత్తం అన్నీ అయితే చేయడం అయిపోయింది. ఇదిగోండి ఒక బాండీ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే కాగాలి. ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టి ఈ ఉండలు అయితే ఇందులో వేసి వేగనివ్వాలి. వేసిన వెంటనే అయితే కలపకూడదు, ఎందుకంటే అవైతే విడిపోతాయి. ఒక్కసారి వేగిన తర్వాత అయితే కలపండి. అంటే కొంచెం కలర్ షేడ్ అవుతుంది అన్నప్పుడైతే గెరిటైతే పెట్టాలి కలపడానికి. ఇదిగోండి ఒక్క 5 నిమిషాలు ఆగిన తర్వాత, అంటే ఒక్క 2-3 సెకండ్లు ఆగిన తర్వాత కలర్ వస్తాయి కదా, ఇదిగోండి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అయితే కలపండి. ఇదిగోండి ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్లో అయితే రావాలి. అలా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మొత్తం అంతా కలుపుతాం కదా, ఇలా బ్రౌన్ కలర్ రావాలి. బాగా బ్రౌన్ కలర్ వస్తే మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఇదిగోండి మొత్తం అంతా అయితే బాగా కలుపుతున్నాను. ఇంతకీ దీపావళి నాడు మీరేం స్వీట్స్ చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వీటిని అయితే ఇప్పుడు తీసి ఇందాక మరిగిన పాకం ఉంది కదా, ఆ పాకంలో అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఎన్ని చేస్తే అవన్నీ ఈ విధంగా అయితే వేపుకొని మొత్తం అన్నీ అయితే ఇలాగా పాకంలో అయితే వేసేయాలి. మొత్తం అన్నీ వేసిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే అయితే వేపుకోవాలి. ఇదిగోండి పాకంలో వేసిన తర్వాత చూడండి కొంచెం ఉబ్బాయి కదా, అలా కొంచెం పాకం అంతా పీల్చి పెద్దవైతే అవుతాయి. మొత్తం అంతా అయితే వేపడం అయిపోయింది. వేపిన తర్వాత ఇదిగోండి ఒక ప్యాకెట్కి ఇన్ని గులాబ్ జాములు అయితే అయ్యాయి. దీన్ని ఈ విధంగా కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనము తినడానికి అయితే బాగుంటుంది. ఇదిగోండి చాలా వేడిగా ఉన్నాయి కదా, దీన్ని అయితే ఈ విధంగా అయితే వదిలేయండి. అయితే దీనికి పీల్చుకుంటుంది. పీలిసిన తర్వాత చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే పూజకి నైవేద్యం పెట్టడానికి గులాబ్ జాములు అయితే చేశాను. ఈరోజు లక్ష్మీదేవి పూజ అయితే చెయ్యాలి కదా, ముందైతే వీడియో ఏమీ తీయలేదు. ఈరోజు నైవేద్యం కింద బూందీ కంపల్సరీగా పెడతాము. అలాగే నువ్వుల పప్పు పంచదార కలిపింది కూడా అయితే పెడతాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి దీపాలు అయితే వెలిగించి ఇంటి దగ్గర అయితే పెడుతున్నాను. బయటన గుమ్మం దగ్గర పెట్టాలి కదా, ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ అయితే దీపాలు పెడుతున్నాను. కానీ చాలా గాలి అయితే వేసింది. ఒక్కొక్కరు క్రాకర్స్ అయితే చాలా ఎక్కువగా కాలుస్తున్నారు. ఆ కాల్చిన సౌండ్కి అయితే చాలా భయమేసింది. ఏంటి ఇంత పెద్దదానివి నీకు భయమేసిందా అనుకుంటున్నారా? మా ఇంటి ఎదురుగుంటానే చాలా క్రాకర్స్ అయితే కాల్చారు. అందుకే చూడండి వీడియోలో నేను చెవులు మూసుకుంటున్నాను. అవైతే మీకు చూపించకూడదని చెప్పి నేనైతే వీడియో అయితే తీయలేదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ అంట, అవైతే మనము పెట్టకూడదు. చక్కగా ఇంటి నిండా అయితే దీపాలు పెట్టుకుని చక్కగా అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా పూజ చేసుకున్నారా? చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇదిగోండి కొన్ని దీపాలు అయితే ముందు పెట్టేసి వచ్చాను. తర్వాత మిగిలిన దీపాలన్నిటిని కూడా బయటనైతే పెట్టాను. ఇల్లులు ఈరోజు దీపాలతో అయితే కలకల్లాడుతాయి కదా. ఇదిగోండి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఒకసారి మీరు కూడా దండం పెట్టుకోండి. ఇలాగా లాస్ట్ ఇయర్ వాటర్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి, అదే వాటర్ దియాసు, వాటిని కూడా వాటర్ వేసి ఈ విధంగా అయితే పెట్టాను. ఇంకా మిగిలిన వాటిలన్నిటిని కూడా దీపాలు అయితే పెట్టాను, కానీ ఆ వీడియో అయితే తీయలేదు. క్రాకర్స్ దెబ్బ దెబ్బ కాలుస్తున్నారు. నాకైతే భయమేసి లోపలికి అయితే వచ్చాను. మొత్తం అన్నీ అయితే దీపాలు పెట్టిన తర్వాత వీడియో అయితే తీయలేదు. జస్ట్ ముందు పెట్టిన వీడియోనే మీకు రిపీట్ చేస్తున్నాను. దీపాలు అయితే చాలా బాగా వెలిగాయి. ఇంతకీ మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? దీపావళి అయితే ఈ విధంగా అయితే జరిగింది. అందరికీ మరొకసారి హ్యాపీ దివాళీ.